కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సింగాపూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. సింగాపూర్ చెరువుపై బ్రిడ్జి నిర్మాణంలో కాంట్రాక్టర్ అలసత్వం. బ్రిడ్జి చిన్నగా నిర్మించడం వల్లే వందల ఎకరాల్లో నీరు చేరి పంట నష్టపోయామని ఆరోపిస్తూ వరంగల్ కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చెరువు మత్తడి నీటితో దాదాపు 150 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంట సేపు ఈ ధర్నా కొనసాగడంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. మూడు సంవత్సరాలు బట్టి మాట్లాడితే కూడా పడిపోయి సింగాపూర్ గ్రామంలో NH563 వాళ్ళు నిర్మిస్తున్నటువంటి రోడ్డు కంపెనీ DPL నిర్లక్ష్యం వల్ల అనేక మంది రైతులు, సింగాపూర్ గ్రామ రైతులు 150 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఈరోజు పంట మునక జరిగింది. వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి మేము నేరుగా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా స్పందించినటువంటి అధికారులు లేరు. NH ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ కూడా ఈ స్థాయిలో, SE స్థాయిలో కూడా మేము వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించకపోవడం వల్ల నేటి రాత్రి వచ్చిన వర్షానికి కట్టదెగి, చెరువు కట్టదెగి వాళ్ళు సరైన బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల, ఓవర్ఫ్లో వాటర్కు సరైన బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల నేడు ఆ వరద పొలాల చెరువు కట్టదెగి పొలాల్లో పోయి 150 ఎకరాల నుంచి 200 ఎకరాల నష్టం, పంట కోతకొచ్చిన సమయంలో ఈ విధంగా జరగడం రైతులకు తీరని లోటుగా జరిగినది. దీనిపై స్పందించి అధికారులందరూ రైతులకు నష్టపరిహారం కట్టిస్తూ మున్ముందు కూడా ఈ పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా సరిపడే బ్రిడ్జ్ నిర్మిస్తారని ఆశిస్తూ దయచేసి సింగాపూర్ రైతులను ఆదుకుంటారని చెప్పి రైతుల పక్షాన మేము అందరూ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇంకా వారం రోజులైతే పంట కోతలు జరిగే సమయంలో అన్ని విధాల ఖర్చు పెట్టుబడులు పెట్టి అన్ని చేతికి అందే టైంలో ఇంత నష్టం జరిగింది. దీని ముఖ్య కారణం ఇరిగేషన్ శాఖ మరియు DPL కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం. ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరకు చెప్పుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే మేము ఇంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి మేము రైతుల పట్ల ఇక్కడ రైతులందరూ ఏకమై ఈ రోడ్డు నిర్మించకుండా మేము అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని స్పందించి కలెక్టర్ వరకు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మీరు మా పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించి రోడ్డు బ్రిడ్జిల వెడల్పు కానీ జరిగిన పంట నష్టం చెల్లిస్తారని చెప్పి ఆశిస్తూ దయచేసి మళ్ళీ మరొకసారి దయచేసి మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం.